నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. పీసీఓఎస్ ఉన్న ఉమెన్ కి ఏంటి యాక్చువల్లీ వర్క్ చేసేది, అసలు దేని వల్ల వస్తుంది? పీసీఓడి అనేది ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్ అండి, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్. ఇది డిజార్డర్ అంటే ఈ పీసీఓఎస్ లో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని సిండ్రోమ్ కింద కన్సిడర్ చేస్తారు. సరే, పీసీఓడి ఉన్నప్పుడు ఏంటి యాక్చువల్లీ వర్క్ చేస్తుంది, దేన్ని చేంజ్ చేసుకుంటే నానంతట అది కరెక్ట్ అవుతుంది? పీసీఓఎస్ ని పీసీఓడిని కానీ కరెక్ట్ చేసుకోవాలి అంటే లైఫ్ స్టైల్లో పేషెంట్, ఒక ఉమెన్ వాళ్ళ ఉండే లైఫ్ స్టైల్, తినే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ స్లీప్ సైకిల్ వరకు, ఏ టైంకి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది. అన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళది పీసీఓడి అనేది సమస్యని ఈజీగా క్యూర్ చేసుకోగలుగుతారు. ఈ పీసీఓడి ఏంటి, బేసికల్లీ ఒక 4 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు. అందరు కూడా చాలా మంది ఏంటి, ఓన్లీ డైట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నట్టయితే పీసీఓడి కరెక్ట్ అయిపోవాలి, ఎందుకు అవ్వట్లేదు అని ఆలోచిస్తారు. కానీ పీసీఓడి అనే సమస్య ఎస్పెషల్లీ వాళ్ళు ఎంత బిఎంఐ రేంజ్ లో ఉన్నారు, ఫ్యాట్ శాతం ఎంత వరకు ఉంది, తినే ఫుడ్ ఏ టైం కి తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కార్బ్స్ ఎక్కువ శాతంలో ఉన్నట్టయితే ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది. దాంతో మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజెన్స్ కానివ్వండి, టెస్టోస్టెరాన్ కానివ్వండి శరీరంలో పెరగడం వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లో మళ్ళీ రేషియో ఆల్టరేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ పీసీఓడి డెవలప్ అవుతుంది. అదే విధంగా యాక్టివిటీస్ అంటూ లేనట్టయితే, ఏదైనా సెడెంటరీ ఒకే చోట ఉండి యాక్టివిటీస్ లేనప్పుడు క్యాలరీస్ అనేది బర్న్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ప్రోటీన్ శాతం అనేది బ్యాలెన్స్డ్ గా ఉండదు. దెన్ అగైన్ అది కూడా ఒక రీజన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నట్టయితే బ్రెయిన్ రిలాక్సేషన్ అనేది జరగదు. బ్రెయిన్ రిలాక్స్డ్ గా లేదు అని అంటే అక్కడ కూడా మెలటోనిన్ శాతం సరిగ్గా లేకపోవడం, థైరాయిడ్ డిజార్డర్స్ కానివ్వండి, డయాబెటీస్ రావడం, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, గ్లూకోజ్ మెటబాలిజం సరిగ్గా ఉండదు. అప్పుడు కూడా అది కూడా ఆండ్రోజెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ విధంగా ఇన్ని కారణాలు ఉన్నప్పుడు 1-2 మీదే ఆధారపడి 1-2 క్యాలిక్యులేట్ చేసుకుని వాటి చేస్తూ ఉంటే సరిపోదు. ఆయన చేసే యాక్టివిటీస్ కూడా ఎంత ఇష్టంగా చేస్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీస్ ని నాకు ఇది ఉంది చెయ్యాలి ఖచ్చితంగా అని బలవంతంగా చేసినట్టయితే బ్రెయిన్ రిలాక్స్డ్ గా కాకుండా స్ట్రెస్ తో కూడుకునే అవుతుంది. సో అప్పుడు కూడా బ్యాలెన్స్ అనేది ఈజీగా అవ్వదు. ఇట్ టేక్స్ అవుతుంది. కరెక్షన్ అవ్వడానికి ఇప్పుడు 1-2 మంత్స్ లో అయ్యే కరెక్షన్ మీకు 6 మంత్స్ అనేది పడవచ్చు. సో ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు ఇష్టంగా చేసుకోండి అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఈజీగా పీసీఓడిని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు అండ్ దిస్ యాక్చువల్లీ వర్క్స్.